జీవం కలిగిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లి గర్భములో నిన్ను నిర్మించాడయ్యా. ఎంత భద్రంగా నిర్మించాడో తెలుసా? నీటిలో ఉంటారు కదా, అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో ఉంటారు కదా, చిన్న సంచి, అమ్మ కడుపు అనే చిన్న సంచి ఉంటే ఆ సంచిలో మొత్తం నీరుంటుంది. ఆ నీటిలో 9 నెలలు బ్రతికారు మీరు. అందులో 9 నెలలు అక్కడ ముక్కు ఉంటుంది మీకు, కానీ అందులో శ్వాస లేదు, గాలి లేదు. బయటకు వస్తారా? ఆ నీళ్లను చీల్చుకొని తల్లి ప్రసవించినప్పుడు ఆ ఉమ్మ నీరు చిరిగిపోయిన తరువాత ఆ నీటిలో ప్రవాహంలో బయటకు వస్తారే, వచ్చిన వెంటనే మీకేం కావాలి? గాలి. ఆ పుట్టిన బిడ్డను తీసుకెళ్లి ఒక డ్రమ్ములో ఉన్న నీటిలో వేయండి. ఇప్పటివరకు 9 మాసాలు నీటిలోనే కదా ఉన్నాడు. వాడిని ఒక నీటి తొట్టులో వేయండి. బతుకుతాడు, చచ్చిపోతాడు. ఆ బిడ్డ చచ్చిపోతాడండి. మరి లోన్ ఎంతకాలం ఎవరు బ్రతికించారు? నీటిలో నీ దేవుడు. బయటకు వచ్చిన తర్వాత ఎవరు బ్రతికిస్తున్నారు ఇప్పుడు నిన్ను? నీ దేవుడు. పుట్టగానే బిడ్డకు మొదట కావాల్సింది ఏంటి? తల్లిపాలు కాదు, జీవవాయువు, ప్రాణవాయువు. ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా మీకు సమృద్ధిగా గాలినిచ్చాడే, మీ ముక్కులో ఊపిరిని పెట్టాడే. ఎవరి దయ అది? సృష్టికర్త అయిన దేవుని దయ కాదా? ఎందుకు దయ చూపించాడు నీ మీద? నువ్వు తన కొరకు బ్రతకాలని.